కొన్ని విషయాలు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుందండి. మీరు ఏమైనా అనుకోండి, బోర్ అనుకోండి, సోది అనుకోండి. ఉదయాన్నే ఏం తినాలి, ఉదయాన్నే తక్కువలో ఏది తింటే మంచిది, దీర్ఘకాలంలో అంటే ఎటువంటి క్యాన్సర్ రాకూడదు, పొట్ట చుట్టూ కొవ్వు తగ్గిపోవాలి, జీర్ణ వ్యవస్థ బాగుండాలి, కంప్లీట్ విటమిన్స్ అందాలి, ఇంకా చాలా ఉన్నాయండి. ఒకటి రెండు కదా, అవన్నీ చెప్పేస్తాను. ఇదిగో జొన్న అన్నం కనిపిస్తుంది కదా. నోరైతే ఊరదు కానీ కరెక్ట్గా తయారు చేసుకుంటే నోరు ఊరుద్దండి. ఎందుకంటే అంత పచ్చిమిరపకాయ అల్లం తొక్కు వేసుకొని తాలింపు వేసుకొని, ఇదిగో పల్లీలు, మళ్ళీ ఓ పచ్చడి కనిపిస్తుంది చూడండి, క్యాలీఫ్లవర్ పచ్చడి. అంటే మీకు నచ్చింది ఏది కావాలంటే అది వేసుకొని తింటే చేసే మేలు అంతా ఇంత కాదండి. అంటే నేను ఫాలో అవుతున్న విషయాలు మీకు చెప్పకపోతే అన్యాయం చేసినట్టు కదండి. గత 5-6 నెలల నుంచి మార్చేశానండి ట్రెండ్. ఇప్పుడు ఇదే. ఇంతకుముందు దోశలు, ఇడ్లీలు ఇంకా చాలా ఉండేవి అన్నీ కూడా, కానీ ఇప్పుడు ఇదేనండి. అది ఎప్పుడైనా ఇంక ఇది చేసే మేలు అంతా ఇంత కాదండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటని దాని గురించి బుర్రబద్దలు కొట్టుకోవద్దు. ముందు రోజే నానబెట్టుకొని రాత్రి వండుకొని చక్కగా పెరుగులో తోడేసుకొని పొద్దున్నే ఇదిగో ఇట్లా తయారు చేసేసుకోవడమే మేలు. ఆల్రెడీ చెప్పాను, నాకు ఎందుకో మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తూ ఉంటుందండి. అది ఎవరైనా మిస్ అయ్యారేమో, కొత్త పాయింట్స్ ఏమో వస్తాయని. సో ఇవన్నీ జెన్యూన్ ఫ్యాక్ట్సే. మీరు ఏ డైటీషియన్ అడిగినా, ఏ డాక్టర్ గారిని అడిగినా ఇదే చెప్తాడు. చాలా వెరీ చీప్ అండ్ లో గ్లిసమిక్ ఫుడ్ అండి. మరి ఫైబర్ అంటే మామూలు కాదు, రిచ్గా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఫైబర్. ఆరోగ్యవంతమైన ఫైబర్ అండి. ఇక విటమిన్స్, ప్రోటీన్ ప్రోబయోటిక్ కదండి. మన పూర్వీకులు పూర్వకాలం నుంచి ప్రోబయోటిక్ అలవాటు ఉంది మనకి. ఇప్పుడు ఏం చేసామంటే పెరుగన్నం తినేస్తున్నాం. మరి అన్నం తెల్లటి అన్నం, పాలిష్డ్ అన్నం కదా, దానికంటే ఇది వెరీ టేస్టీ అండి. ముందు అది కావాలా మనకి టేస్ట్. ఇక మేలేంటి అనేది చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకొని ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయకపోతే మీరు వాళ్ళకి అన్యాయం చేసినట్టు. ముందు మీ ఇంట్లో వాళ్ళకి చూపించకపోయినా అన్యాయం చేసినట్టు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బెస్ట్ గ్రూపుల్లో షేర్ చేయండి. విటమిన్ బి అండ్ B12 దండిగా ఉంటాయండి. అది శరీరానికి ఎంత అవసరమో మీకు తెలుసు. ఇంకా లో జిఐ అండి, గ్లిసమిక్ ఇండెక్స్ అంటున్నాం. మనం తినే ప్రతి దాంట్లోనే ఇది చూడాలండి. ఫారిన్ వాళ్ళకి బాగా అలవాటైపోయింది, జపాన్ వాళ్ళకి గట్రా మనకు అలవాటు అవ్వలేదు. ఇక పొట్టు చుట్టూ ఉన్న కొవ్వు సన్నగా తగ్గిపోతుంది ఏది తక్కువ వర్కౌట్ చేసినా. ఇక లో కాస్ట్ అండి, 50-60 రూపాయలు కూడా లేదు కిలో. 4 కిలోలు తెచ్చుకుంటే ఆహా, ఇల్లంతా బ్రహ్మాండంగా తినొచ్చు. ఇక ఫెర్మెంటేషన్ చేసే మేలు అంతా ఎంత కాదండి. గట్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ అంటున్నాం. పొట్టలు పాడైపోయినాయి అందరికీ కూడా. సరే, ఇక రోజంతా రకరకాల దరిద్రం తిన్నా పొద్దున్నే ఇది తినండి, అసలు ఆకలే వేయదు, హాయిగా ఉంటుంది. పొట్ట బాగుంటే బుర్ర కూడా హ్యాపీగా ఉంటుంది. సో మరి ఇన్ని నాకైతే కనిపిస్తున్నాయి కాబట్టి ఇదిగో ఈ జొన్నన్నాన్ని ఎంత ఇష్టంగా తింటున్నా. కావాలంటే నా ఫేస్ రీడ్ కూడా చేయొచ్చు మీరు. ఇష్టం కనపడుతుందా, కష్టం కనపడుతుందా అని అలవాటు చేసుకోవాలండి. అంతకు మించి ఏమీ లేదు. ఫాలో అవుతూ ఉండండి. ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.